ఇప్పుడు ఈరోజు ఆ గౌతమిపుత్ర శాతకర్ణి గురించి కంప్లీట్ డీటెయిల్స్ ని చూద్దాం. సో పురాణాల ప్రకారం, మత్స్య పురాణం ప్రకారము గౌతమిపుత్ర శాతకర్ణి ఎన్నో రాజు? 23వ రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. సో ఈయన ఎన్నేళ్ల పాటు రూల్ చేశాడు అంటే 34 years రూల్ చేయడం జరిగింది. ఎన్నేళ్ళు? 34. గౌతమిపుత్ర శాతకర్ణి రూల్డ్ ఫర్ 34 years, 34 ఏళ్ళు పరిపాలన చేయడం జరిగిందనమాట. అండ్ ఉన్న అందరి శాతవాహన రాజుల్లోకి ఈయన గ్రేటెస్ట్, గొప్పవాడు. ఓకేనా? అండ్ ఈయన గొప్పవాడు అని అంటున్నాం కదా, సో కాబట్టి ఈయన స్పెషాలిటీ అంటే శాలివాహన శకాన్ని ప్రారంభించాడు. క్రీస్తు శకం 78లో శాలివాహన శకాన్ని ప్రారంభించాడు గౌతమిపుత్ర శాతకర్ణి. అండ్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, తన పేరు ముందు తన తల్లి పేరును ఉపయోగించడం స్టార్ట్ చేసిన మొదటి రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. వాళ్ళ అమ్మ పేరు గౌతమి బాలాశ్రీ కాబట్టి గౌతమిపుత్ర శాతకర్ణి అని చెప్పి ఆయన తన పేరును పెట్టుకోవడం జరిగిందనమాట. ఓకేనా? అండ్ ఈయనను గురించి తెలిపే మనకి ఇన్ఫర్మేషన్ అంతా ఏ శాసనం ద్వారా తెలుస్తుంది? నాసిక్ శాసనం కదా. నాసిక్ శాసనాన్ని వేయించింది ఎవరు? గౌతమి బాలాశ్రీ. ఎవరి టైంలో వేయించింది? పులమావి II. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకైన రెండో పులమావి కాలంలో, 18వ రాజ్యపాలన కాలంలో గౌతమి బాలాశ్రీ నాసిక్ శాసనాన్ని వేయించింది. దాంట్లో గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఏంటి అనంటే, శాతవాహన సామ్రాజ్యానికి వెస్ట్ కు పశ్చిమ దిశగా ఈ క్షహరాట వంశం వాళ్ళు రూల్ చేస్తూ ఉన్నారు. శకుల్లో మళ్ళీ క్షహరాట, కర్దమాంక 2 ఉన్నాయని చెప్పుకున్నాం కదా. వాళ్ళల్లో క్షహరాట వంశానికి సంబంధించిన వాళ్ళు శాతవాహన సామ్రాజ్యానికి వెస్ట్ సైడ్ కి రూల్ చేసుకుంటూ ఉన్నారు. అందుకే వీళ్ళకు ఎప్పుడు రెగ్యులర్ గా గొడవలు జరిగేవి, యుద్ధాలు వచ్చేవి. అట్లా క్షహరాట వంశంలో గొప్పవాడు, ఇక్కడ శాతవాహనంలో గొప్పవాడు గౌతమిపుత్ర శాతకర్ణి అయితే, అక్కడ క్షహరాట వంశంలోనే గొప్పవాడు నహపానుడు. ఆ నహపానుడు గౌతమిపుత్ర శాతకర్ణి ఇద్దరు సమకాలీనులు. కాబట్టి ఈ నహపానుడితోటి గౌతమిపుత్ర శాతకర్ణికి యుద్ధం జరిగింది. ఆ యుద్ధం పేరు జొగల్తంబి యుద్ధం. ఏం యుద్ధం? జొగల్తంబి అనేది ఒక ప్లేస్. జొగల్తంబి యుద్ధం అనేది జరిగిందనమాట. ఆ జొగల్తంబి దగ్గర జరిగిన యుద్ధంలో ఈ జొగల్తంబి యుద్ధంలో నహపానుడు ఓడిపోయాడు. ఎవరి చేతిలో? గౌతమిపుత్ర శాతకర్ణి చేతిలో. కాబట్టి ఈయన తీసుకున్నటువంటి బిరుదు ఏంటి? క్షహరాట వంశ నిరవశేషకర. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, గుర్తుంది కదా ఈ టైటిల్. సో జొగల్తంబి యుద్ధంలో గౌతమిపుత్ర శాతకర్ణి గెలిచినందుకు ఆయనకు వచ్చినటువంటి బిరుదు ఏంటి అని అంటే క్షహరాట వంశ నిరవశేషకర అనే బిరుదు రావడం జరిగింది. సో దీనికి ఇంకొక ప్రూఫ్ ఏమన్నా ఉందా అనంటే, గౌతమిపుత్ర శాతకర్ణి నహపానుడిని ఓడించిన తరువాత నహపానుడు ముద్రించిన నాణాలు ఉంటాయి కదా, ఆ నహపానుడి నాణాల మీద మళ్ళీ గౌతమిపుత్ర శాతకర్ణి తిరిగి తన ముద్రలను పునర్ముద్రించడం జరిగింది. అంటే ఇప్పుడు నహపానుడి కాయిన్స్ ఉంటాయి, వాటి మీద మళ్ళీ గౌతమిపుత్ర శాతకర్ణి తన కాయిన్స్ ని ముద్రించడం జరిగింది. తన గుర్తులతో మళ్ళీ ఆ కాయిన్స్ ని పునర్ముద్రించడం జరిగింది అనమాట. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఆయన దాని మీద వీళ్ళ ఉన్నాయి అంటే, ఎవరితో డిస్టర్బెన్స్ వస్తుంది, కొంచెం మ్యూట్ చేసుకోండి. సో ఆయన దాని మీద వీళ్ళ ఉన్నాయి అని అంటే, ఇతను ఉన్నాయి అని అంటే ఏమని అర్థం? అతన్ని ఓడించి వీళ్ళు గెలిచినందుకు వాళ్ళ నాణాల మీద ఇతను పునర్ముద్రించుకున్నాడు అని అర్థం, అంతే కదా. సో నహపానుడు ఓడిపోయాడు, గౌతమిపుత్ర శాతకర్ణి గెలిచాడు. అందుకని ఆయనకు ఉన్నటువంటి బిరుదు క్షహరాట వంశ నిరవశేషకర. అండ్ ఆ కాయిన్స్ మీద ఈయన పునర్ముద్రించడం జరిగింది.
క్లియర్ కదా? అర్థమైందా? ఎస్ మేడం. ఈ జోగల్తంబి ఎక్కడుంది అని అంటే మహారాష్ట్ర దగ్గరలో వస్తుంది అనమాట. ఇది మొత్తం మనకి జోగల్తంబి దగ్గర కొన్ని నాణాలు, ఎన్ని నాణాలు దొరికాయంటే 13,270 కర్షాపణాలు దొరికాయి. కర్షాపణాలు అంటే వెండి. వెండి నాణాలు. 13,270 వెండి నాణాలు దొరికాయి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ మనం ఇంకొకటి కూడా చూడాలి. నాసిక్ శాసనము గౌతమి బాలాశ్రీది అని చెప్తున్నాం కదా, అట్లాగే ఇంకొక నాసిక్ శాసనం కూడా ఉంది. ఈ నాసిక్ శాసనాన్ని వేయించిండేది ఎవరు అని అంటే వృషభదత్తుడు అనేవాడు వేయించాడు. ఎవరు వేయించారు? వృషభదత్తుడు. వృషభదత్తుని నాసిక్ శాసనం అంటారు దాన్ని. ఈ వృషభదత్తుడు వేయించిన నాసిక్ శాసనము ఏమని చెప్తుంది? అసలు ఎవరు ఈ వృషభదత్తుడు అని అంటే ఈ ఓడిపోయిన నహపానుడు ఉన్నాడు కదా, నహపానుడు ఓడిపోయాడు కదా, చనిపోయాడు కదా గౌతమిపుత్ర శాతకర్ణి చేతిలో. ఎస్ మేడం. ఆ చనిపోయిన నహపానుడికి అల్లుడు వృషభదత్తుడు. ఓకే, నహపానుడి యొక్క అల్లుడు అనమాట. గౌతమిపుత్ర శాతకర్ణి ఏం చేశాడంటే నహపానుడిని చంపేసి ఆ రాజ్యాన్ని ఆక్యుపై చేసుకొని దానికి ఈయన తరపున అంటే ఈయన సామంతుడిలాగా అట్లా వృషభదత్తుణ్ణి అక్కడ చూసుకోమని చెప్పి నహపానుడి అల్లుడిని గౌతమిపుత్ర శాతకర్ణి అపాయింట్ చేసేస్తాడు. ఓకేనా? సో అది వృషభదత్తుడి నాసిక్ శాసనం చెప్తుంది. క్లియరా? అండ్ ఈయన గౌతమిపుత్ర శాతకర్ణి ఏ మతాన్ని పాటించాడు? బౌద్ధ మతమా లేకపోతే హిందూ బ్రాహ్మణ మతమా, వైదిక మతమా అంటే వైదిక మతాన్ని పాటించాడు, బౌద్ధ మతాన్ని ఆదరించాడు. పాటించడం వేరే, ఆదరించడం వేరే కదా. పాటించడం అంటే ఆయన్నే ఫాలో అవ్వడం, ఆదరించడం అంటే వాళ్ళకి దాన ధర్మాలు అట్లాంటివి చేయడం కదా. సో ఈయన పాటించిన మతం వైదిక మతం, కానీ ఆచరించిన మతం అంటే బౌద్ధ మతాన్ని కూడా ఆచరించడం జరిగింది. ఎంతగా ఆచరించాడు అంటే ఈయన బౌద్ధ భిక్షువులకి 100 నివర్తనాల భూమిని దానం ఇస్తాడు. 100 నివర్తనాలు అంటారు. ఏమంటారు? నివర్తనాలు. ఒక నివర్తనము అంటే 1.5 ఎకరా అని అర్థం. ఒక నివర్తనం అంటే 1.5 ఎకరా. అట్లా 100 నివర్తనాలు ఇచ్చాడు అంటే 150 ఎకరాలను దానం ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ అంతేకాకుండా నాసిక్లో భద్రనీయ అనే శాఖకు చెందిన బౌద్ధులు ఉన్నారు. ఈ బౌద్ధుల్లో రకరకాల శాఖలు ఉంటాయి కదా మళ్ళీ. అట్లా భద్రనీయ శాఖకు చెందిన బౌద్ధులకు నాసిక్లో గుహలను నిర్మించి ఇచ్చాడు. ఏ శాఖ బౌద్ధులకు నాసిక్లో గుహలను నిర్మించాడినా? భద్రనీయ శాఖకు చెందిన బౌద్ధులకు. ఇక్కడ మీకు ఒక చిన్న ఎందుకంటే ఈ బౌద్ధ శాఖల పేర్లు మార్చి కూడా అడుగుతారు. ఒక చిన్న గుడ్డి గుర్తులాగా చెప్పాలి అని అంటే ఈయన ఒకసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈయన పైన విష ప్రయోగం జరుగుతుంది గౌతమిపుత్ర శాతకర్ణి మీద. అప్పుడు తన కొడుక్కి ఏం కాకూడదు, తన కొడుకు క్షేమంగా ఉండాలి అన్న ఉద్దేశంతో గౌతమి బాలాశ్రీ బౌద్ధులకు కొన్ని దాన ధర్మాలు చేసిందనమాట. ఇక్కడ చిన్న గుడ్డి గుర్తు ఏంటి అనంటే భద్రంగా ఉండాలి అని భద్రనీయ శాఖ వాళ్ళకి చేసింది, అట్లా గుర్తుపెట్టుకోండి. జస్ట్ దానికి దీనికి ఏ లింక్ లేదు, నేను జస్ట్ ఊరికే ఒక చిన్న గుర్తు కోసం చెప్తున్నాను అంతే. ఎందుకంటే ఈ శాఖలు చాలా వస్తాయి, మళ్ళీ నెక్స్ట్ యూనిట్స్ లో ఇంకా ఎక్కువ వస్తాయి. ఓకే, అట్లా కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి చేతికీయ శాఖ, చేతికీయ బౌద్ధ శాఖ, భద్రనీయ శాఖ, ఇట్లా రకరకాల పేర్లు వస్తాయి. ఎవరికి అనేది కూడా మార్చడగచ్చు. కాబట్టి గుడ్డి గుర్తు కోసం చెప్తున్నా. నాసిక్ లో ఏ శాఖ బౌద్ధులకు గౌతమిపుత్ర శాతకర్ణి గుహలను నిర్మించాడు? భద్రనీయ శాఖ.
భద్రనీయ శాఖ వాళ్ళ కోసమని నిర్మించడం జరిగింది. ఓకే. అండ్ గౌతమిపుత్ర శాతకర్ణి ఏ ఏమంటారు ఈయన బ్రాహ్మణాధిక్యతను ప్రవేశపెట్టడం జరిగింది. అంటే బ్రాహ్మిన్స్ కి ఈయన విపరీతమైన ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఏమని చెప్పొచ్చు మనం దీన్ని బట్టి అంటే చాతుర్వర్ణ వ్యవస్థని ఈయన బలోపేతం చేశాడు. అంటే బ్రాహ్మిన్స్, ఆ తర్వాతే క్షత్రియాస్, ఆ తర్వాతే వైశ్యాస్, ఆ తర్వాత శూద్రాస్ అనే ఆ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని బలోపేతం చేసిన వాడెవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. ఆ విషయం మనకి ఎట్లా తెలుస్తోంది అని అంటే ఈయనకున్నటువంటి బిరుదులు ఏక బ్రాహ్మణ. ఉందా ఈ బిరుదు? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. Yes, ఏక ma'am. బ్రాహ్మణ. తర్వాత ద్విజవర కుటుంబ వర్ధన. ద్విజులు అంటే బ్రాహ్మణులు అని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ క్షత్రియ దర్పమాన మర్దన. క్షత్రియుల యొక్క దర్పాన్ని అణిచివేసిన వాడు అని. ద్విజవర కుటుంబ వర్ధన అని, ఏక బ్రాహ్మణ అనే బిరుదులు ఉన్నాయని చెప్పుకున్నాం. గుర్తుందా? Yes, ma'am. అండ్ ఇవి కాక ఇంకో బిరుదు చూడండి, వర్ణ సాంకర్య నిరోధక. వర్ణ సాంకర్య నిరోధక. వర్ణ సాంకర్య నిరోధక అంటే వర్ణ సాంకర్యం అంటే ఏంటి? చాతుర్వర్ణం. వర్ణ సాంకర్యం అంటే ఏంటి? వర్ణ సాంకర్యం అంటే నథింగ్ బట్ ఇంటర్ క్యాస్ట్. ఓకే. అంటే ఇప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అట్లా అవుతాయి చూడండి, ఒక క్యాస్ట్ వాళ్ళు వేరే క్యాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకోవడము అట్లా, అప్పుడు వర్ణ సాంకర్యం జరిగింది అని అంటారు. అంటే ఒక క్యాస్ట్ ఇంకో క్యాస్ట్ తో కలిసిపోయింది అని. ఈయన అట్లాంటి వర్ణ సాంకర్యాన్ని నిరోధిస్తున్నాడు. అంటే క్యాస్ట్ సిస్టమ్ ఉండాలి, ఒకరు ఇంకొకరి దగ్గర ఇంటర్ క్యాస్ట్లు అట్లా ఉండకూడదు అని చెప్తున్నాడు ఈయన. కాబట్టి మనం ఏమంటున్నాం, గౌతమిపుత్ర శాతకర్ణి చాతుర్వర్ణ వ్యవస్థని బలపరిచాడు. అర్థమైందా? మనకి స్టేట్మెంట్ అటు ఇస్తారు, ఈయన చాతుర్వర్ణ వ్యవస్థని బలపరిచాడా బలహీనపరిచాడా? బలపరిచాడు. జనరల్ గా అసర్షన్ రీజన్ లాగా కూడా ఇవ్వచ్చు. ఈయన ఏమంటారు, ఈయన చిన్న కులాల వాళ్ళ కోసం అని చెప్పి వాళ్ళ క్షేమం కోసం పాటుపడ్డాడు, చాతుర్వర్ణ వ్యవస్థని బలహీనపరిచి అన్ని కులాలు ఒకటే అని అన్నాడు అన్నట్టుగా ఇయ్యచ్చు. కానీ అది తప్పు. ఈయనకున్న బిరుదుల ద్వారా తెలుస్తోంది. ఏక బ్రాహ్మణ, క్షత్రియ దర్పమాన మర్దన, ద్విజవర కుటుంబ వర్ధన, వర్ణ సాంకర్య నిరోధక, ఇట్లాంటి బిరుదుల ద్వారా ఏం తెలుస్తుందంటే ఈయన బ్రాహ్మణ్యతకు అంటే బ్రాహ్మణులకు ఎక్కువ ఆధిక్యతను ఇవ్వడం జరిగింది. అండ్ వర్ణ సాంకర్యాన్ని ఈయన నిరోధించాడు అని చెప్పి మనకి తెలుస్తోంది. ఓకేనా? క్లియర్ కదా? క్లియర్ మేడం. నెక్స్ట్, ఈయన సాధించిన విజయాలకు గుర్తుగా ఈయన పొందిన కొన్ని బిరుదులు. త్రిసముద్రతోయ పీతవాహన గుర్తుంది కదా. ఎస్ మేడం. క్షారాట వంశ నిర్వశేషకర మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ ఇంకొకటి శక యవ్వన పహ్లవ నిగాదన, ఇది కూడా తెలిసిన బిరుదే. సో ఇవి ఈయన బిరుదులు. ఇవి కాక ఇంకా ఏకసూర, ఇంకొక బిరుదు గుర్తుందా? బెనకటక స్వామి. ఫస్ట్ లో చెప్పుకున్నాం వీళ్ళ జన్మస్థలం చెప్పుకునేటప్పుడు. బెనాకటక స్వామి. బెన అంటే వేంగంగా నది. ఒకసారి చెప్పండి. గుర్తులేదా? బెనకటక స్వామి అని చెప్పుకున్నాం మనం. ఏ వాదంలో చెప్పుకున్నాం? విదర్భ వాదం గుర్తు తెచ్చుకోండి ఒకసారి. విదర్భవాదంలో వివి మిరాసి ఏమని అంటాడు, గౌతమిపుత్ర శాతకర్ణికి బెనాకటక స్వామి అనే బిరుదుంది. అంటే బెనా నది అనే నది దగ్గర ఉండే కటకాన్ని రాజధానిగా రూల్ చేసిన వాడు అని. బెనా నది అని అంటే వేంగంగా నది అని. సో ఆ వేంగంగా నది ఉన్న ఏరియా దగ్గర, అంటే ఆ వేంగంగా నది ఆ ఏర్ ఎక్కడైతే ఫ్లో అవుతుందో ఆ పర్టికులర్ ఏరియాని రాజధానిగా చేసుకున్నవాడు కాబట్టి ఈయనకు ఉన్న టైటిల్ బెనాకటక స్వామి అని చెప్పి. కాబట్టి ఆ టైటిల్ ఉంది కాబట్టి వాళ్ళది విదర్భ అని అన్నాడు, ఎందుకంటే ఆ వేంగంగా నది అక్కడే ఉంది కాబట్టి. కానీ ఆ వాదన తప్పు అని అన్నాం, ఎందుకంటే ఆ ఏరియాని గెలుచుకున్నాడు కాబట్టి ఆ పేరు వచ్చిండొచ్చు, కానీ అది వాళ్ళ రాజధాని అని అనడానికి కానీ
అది వాళ్ళ రాజధాని కాబట్టే వాళ్ళది విదర్భ అని అనడానికి కానీ ప్రూఫ్లు లేవు అని చెప్పి ఆ వాదాన్ని కొట్టిపడేయడం జరిగింది. సో ఈయనకున్న టైటిళ్లలో ఇంకో టైటిల్ ఏంటి? ఏం టైటిల్ ఇప్పుడు చెప్పుకున్నది? ఇప్పుడు దేని గురించి మాట్లాడుకున్నాం మనం ఈయనంతా? బెనాకటక స్వామి. ఇవి ఆయనకున్నటువంటి బిరుదులు అన్నమాట. ఓకేనా? అండ్ ఈయన జయించిన రాజ్యాలేవి అంటే అనూప, విదర్భ, అమరావతి, అపరాంత, సౌరాష్ట్ర, వింధ్య, సాత్పుర, సహ్యాద్రి, కన్హేరి, నీలగిరి, తర్వాత మన ఆంధ్రాలో వచ్చేసి శ్రీశైలము, నాగార్జునకొండ, ఈ ఏరియాలన్నింటినీ ఆయన గెలుచుకోవడం జరిగింది. అండ్ ఈయన రాజ్య విస్తరణ ఎంత జరిగింది అంటే ఈయన టైంలో రాజ్యం యొక్క సరిహద్దులు చూద్దాం ఒకసారి. బార్డర్స్ ఇక్కడ వచ్చేసి రాజస్థాన్ వరకు, వెస్ట్ కి ఎక్కడి వరకు? ఇక్కడ వస్తుందా రాజస్థాన్? మనకి ఎక్కడ వస్తుంది? ఇంతేనా? ఇక్కడే కదా వస్తుంది? కాదా? కిందనా? సైడ్ కా? ఇది గుజరాత్ కదా, ఇక్కడే వస్తుంది కదా రాజస్థాన్. సో ఉత్తరంలో రాజస్థాన్ వరకు, ఈస్ట్ కు బంగాళాఖాతం వరకు, అంటే ఇంకా మొత్తం ఇదంతా. తర్వాత వెస్ట్ కు వచ్చేసి అరేబియా మహాసముద్రం వరకు. అందుకే కదా త్రిసముద్ర తోయ పీతవాహన అనింది ఆయనని కదా. అంటే ఈ మొత్తం పార్ట్ ఆయన కంట్రోల్లోనే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇట్లా రాజస్థాన్ వరకు ఉంది. అండ్ దక్షిణానికి వచ్చేసరికి కడలూరు అని అంటాం. ఇక్కడ తమిళనాడు దగ్గర కడలూరు అని, అంటే ఆల్మోస్ట్ ఇక్కడ కింద ఇంకా హిందూ మహాసముద్రం వరకు. సో ఇది ఆయన రాజ్యం యొక్క పరిధి. ఎంత మహా సామ్రాజ్యాన్ని ఆయన రూల్ చేశాడనమాట. అండ్ ఈయన ఇన్ని రాజ్యాలు, యుద్ధాలు ఇవన్నీ గెలవడానికి కారణము ఈయనకు సపోర్ట్ చేసే ఒక మంత్రి ఉన్నాడు. ఆయన పేరు శివగుప్తుడు. ఆయన పేరు శివగుప్తుడు. ఎవరు అని అంటే గౌతమిపుత్ర శాతకర్ణిని నడిపించే గురువు, మంత్రి ప్లస్ గురువు అనుకోండి. ఆయన పేరు శివగుప్తుడు. ఓకే, ఇది గౌతమిపుత్ర శాతకర్ణి గురించి. ఒకసారి చెప్పండి గౌతమిపుత్ర శాతకర్ణి గురించి పాయింట్స్. శాతవాహనంలో గొప్పవాడు. ఇంకా 30 సంవత్సరాలు పాలించాడు. 34 సంవత్సరాలు పాలించాడు. అర్థం కాలేదు, కొంచెం క్లియర్గా చెప్పండి. రూల్డ్ ఫర్ 34 years. ఓకే, ఇంకా పెంచి పోషించాడు. శాతృవర్ణాన్ని పెంచి పోషించాడు. ఓకే, ఇంకా ఎవరిని, ఏ శకరాజును ఓడించాడు? నహపానుడు. కాబట్టి బిరుదు ఏంటి? క్షహరాట వంశ నిరశేషకర అనే బిరుదు తీసుకున్నాడు. నహపాను ఓడించాడు. ఏ యుద్ధంలో ఓడించాడు? జోగుల్తంబి యుద్ధం. సో దానికి ప్రూఫ్, ఇంకొక ప్రూఫ్ ఏంటి? నాసిక్ శాసనం. ఎవరు వేయించారు దాన్ని? నహపానుడి అల్లుడైన ఋషభదత్తుడు వేయించడం జరిగింది. ఇదే నాసిక్ శాసనం. ఇంకొకరు కూడా వేయించారు నాసిక్ దగ్గర. ఎవరు అది? బాలశ్రీ. గౌతమి బాలశ్రీ. దాంట్లో ఈయనకున్నటువంటి మిగతా బిరుదుల గురించి చెప్పండి. ఏక బ్రాహ్మణ, క్షత్రియ దత్తమాన మర్దన, ద్విజవర కుటుంబ వర్ధన, ఇంకా శకయవన పహ్లవ నిగాదన, క్షహరాట వంశ నిర్వశేషకర, ఇంకా శ్రీసముద్ర తోయ పితామహ,
త్రిసముద్రతోయ పీతవాహన. అండ్ ఇక్కడ ఇంకో బిరుదు కూడా ఉంది, ఆగమ నిలయ. ఆగమ నిలయ అనేది కూడా ఒక బిరుదు. బెనాకటక స్వామి. ఇవి ఈయనకున్నటువంటి బిరుదులు. అండ్ ఈయన చాలా యజ్ఞాలు యాగాలు చేశాడు, దాన ధర్మాలు కూడా చాలా ఇవ్వడం జరిగింది. ఆగమ నిలయ అంటే టెంపుల్ కి సంబంధించింది మేడం. అట్లని కాదు, ఆగమ నిలయ అంటే వైదిక మతాన్ని పాటించేవాడు అని. ఆగమాలు అంటే వేదాలు, శాస్త్రాలు, వేదాలను బేస్ చేసుకొని వచ్చేవి ఆగమ శాస్త్రాలు. అంటే వైదిక మతాన్ని ఈయన ఫాలో అయ్యాడు అనడానికి గుర్తు అది, ఆ బిరుదు. ఓకే, సో ఇది గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత ఈయన కొడుకు పేరేంటి? రెండో పులోమావి, లేదా వాళ్ళ అమ్మగారి పేరు మీద ఈయన కూడా ఏం పెట్టుకున్నాడు? వాసిష్ఠి పుత్ర పులోమావి అని పెట్టుకున్నాడు. గౌతమిపుత్ర శాతకర్ణి భార్య పేరు వాసిష్ఠి, వాళ్ళిద్దరి కొడుకు రెండో పులోమావి. ఈ రెండో పులోమావి టైంలోనే నాసిక్ శాసనం గౌతమి బాలశ్రీ వేయించింది కదా. ఈయన ఆ శాసనంలో ఆమె గౌతమి బాలశ్రీ తన మనవడైన రెండో పులోమావిని ఏమని పొగిడింది? దక్షిణ పదేశ్వర అని ఒకటి ఇంకోటి నవనగర స్వామి అనింది, గుర్తుందా? సో ఈయన ఏం చేశాడు? శక రుద్రదమనుడు ఉన్నాడు కదా, కర్దమాంక వంశం రుద్రదమనుడు, గుర్తున్నాడా? రుద్రదమనుడు. ఆ రుద్రదమనుడి చేతిలో ఈ రెండో పులోమావి ఓడిపోవడం జరిగింది. ఓకే, ఓడిపోయి ఈయన ప్రతిష్టానపురం నుంచి క్యాపిటల్ ని ఎక్కడికి మార్చాడు? అమరావతికి మార్చడం జరిగింది. ఓకే, సో అందుకని ఈయన క్యాపిటల్ ని మార్చాడు. అండ్ అమరావతి అనే కొత్త నగరాన్ని నిర్మించి అక్కడి క్యాపిటల్ ని మార్చాడు. కాబట్టి మేబీ ఈయనకున్నటువంటి బిరుదు ఏమై ఉండొచ్చు? నవనగర స్వామి అనే బిరుదు ఈయనకు వచ్చింది. అండ్ అది కాకుండా దక్షిణాపదేశ్వర అనే బిరుదు కూడా ఈయనకుంది. ఓకే, అండ్ ఈయన వేయించిన శాసనం ఏది? అమరావతి శాసనం. ఇది శాతవాహన రాజులు ఆంధ్రాలో వేయించినటువంటి మొట్టమొదటి శాసనం కదా. అండ్ దీంట్లో ఏ పదం కనపడుతుంది? తెలుగు పదం. నాగబు. అండ్ ఈయన కాలంలోనే అమరావతి స్తూపం కూడా నిర్మించబడింది. అమరావతి స్తూపం నిర్మించిండేది కూడా ఈయన టైంలోనే. ఆ స్తూపం మీదే కదా అమరావతి శాసనం ఉంది. ఈ స్తూపం నిర్మించిండేది ఎవరని మనకు కరెక్ట్ గా తెలియదు ఇప్పటి వరకు. ఈయన పోషణలోనే జరిగింది అని అంటారు. ఈ అమరావతి స్తూపం కూడా ప్రాకృతమే మేడం. ఈ అమరావతి స్తూపం కూడా అంటే వేసిన శాసనం ప్రాకృత భాషేనా అని? ప్రాకృతమే. శాసనాలు అన్ని ప్రాకృతమే, ఒక్క కుంతల శాతకర్ణి తప్ప. మీరు శాతవాహన రాజులు అంటే శాసనాలు గాని బుక్కులు గాని ప్రాకృతమే ఉంటాయి. మనకి రుద్రదమనుడు వేసినది ఒక్కటే సంస్కృత శాసనం. ఓకేనా? కానీ ఆయన శాతవాహన రాజు కాదు కదా రుద్రదమనుడు. కాబట్టి శాతవాహన రాజులు అంటే శాసనాలు కానీ బుక్కులు కానీ వాళ్ళు రాసినవైనా లేదా వాళ్ళు వేసిన శాసనాలైనా ప్రాకృతమే, డౌటే లేదు ఇంకా దాంట్లో. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి చెప్తున్నాను చూడండి. అమరావతి స్తూపం ఈయన టైంలోది అని అన్నాం కదా. ఇక్కడ ఇంకొక పాయింట్, ఈ అమరావతి స్తూపము చేతికీయ బౌద్ధ శాఖకి చెందినది. ఇందాక చెప్పాను చూడండి శాఖలు ఉంటాయని. చేతికీయ బౌద్ధ శాఖ అనే శాఖకి చెందినది అమరావతి స్తూపం. క్లియరా? ఈయన తర్వాత కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. ఈయన తర్వాత
నెక్స్ట్ ఈ అమరావతి శాసనం అయిపోయింది, నాగబోనే తెలుగు పదం అయిపోయింది, అమరావతి స్తూపం, చేతికియే బౌద్ధ శాఖ అయిపోయింది. ఎస్. నెక్స్ట్ వచ్చేసి శివశ్రీ శాతకర్ణి. శివశ్రీ శాతకర్ణి లేదా ఇతనికి ఉన్న పేరే వాసిష్ఠీపుత్ర శాతకర్ణి. ఈయన తమ్ముడు. ఎవరి తమ్ముడు? పులోమావి 2 వాళ్ళ తమ్ముడు. ఓకేనా? రెండో పులమావి కొడుకు, అంటే గౌతమిపుత్ర రెండో కొడుకు శివశ్రీ శాతకర్ణి. శివశ్రీ శాతకర్ణి. ఏం పేరిన పేరు? వాసిష్ఠీపుత్ర శాతకర్ణి లేదా శివశ్రీ శాతకర్ణి. యాక్చువల్ గా అయితే ఇతని పేరు శివశ్రీ శాతకర్ణి. ఎందుకు? ఇక్కడ ఒక లాజిక్ చూడండి. గౌతమిపుత్ర శాతకర్ణి రెండో కొడుకు కదా శివశ్రీ. గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళ నాన్న పేరు గుర్తుందా మీకు? శివస్వాతి. వాళ్ళ నాన్న పేరుని పెట్టుకున్నాడు రెండో కొడుక్కి. ఏమని? శివశ్రీ శాతకర్ణి అని. నేను కన్ఫ్యూజ్ అవ్వకూడదని మీకు చెప్తున్నా. జస్ట్ వాళ్ళ నాన్న పేరు వాళ్ళ రెండో కొడుక్కి పెట్టుకున్నాడు శివశ్రీ శాతకర్ణి అని. అయితే వీళ్ళ అమ్మ వాసిష్ఠినే కాబట్టి ఇతను కూడా వాళ్ళ అన్నలాగే వాసిష్ఠీపుత్ర శాతకర్ణి అని పెట్టుకున్నాడు. ఇతను వాసిష్ఠీపుత్ర శాతకర్ణి దగ్గర ఏమైంది? వీళ్ళ అన్నను ఎవరైతే ఓడించారో రుద్రదమనుడు, ఆ రుద్రదమనుడు మళ్ళీ ఇతని టైంలో తన కూతురైన రుద్రదమనికని ఈ శివశ్రీ శాతకర్ణి లేదా వాసిష్ఠీపుత్ర శాతకర్ణికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఓకేనా? ఓకేనా? అండ్ ఇక్కడ శివశ్రీ శాతకర్ణి దగ్గర ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈయన ద్విభాషా నాణాలను ముద్రించడం జరిగింది. ద్విభాషా నాణాలు అంటే ఏ భాషల్లో ఈయన ముద్రించాడు నాణాలు? సాంస్క్రిట్, ప్రాకృత్ అని ఒక బుక్ లో ఉంది. ప్రాకృత్ దేశీ భాష అని ఒక దాంట్లో ఉంది. దాదాపు మీరు ఆన్సర్ దేశీ మరియు ప్రాకృతం అని పెట్టండి. కానీ మనకి ఇంతకు ముందు ఒకసారి అడిగారు క్వశ్చన్, కానీ ఆ భాషలు ఏవని అడగలేదు. జస్ట్ ద్విభాషా నాణాలను ముద్రించిన శాతవాహన రాజు ఎవరు అని అడిగారు. ఎవరంటే శివశ్రీ శాతకర్ణి. ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా? అర్థమైంది కదా? అర్థమైందా అవ్వలేదా? అండ్ ఈయన టైంలో ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే, ఇంకా వీళ్ళు మెల్లమెల్లగా ఎక్కడికి షిఫ్ట్ అయిపోయారు చెప్పండి? ఆంధ్ర రీజియన్కి వచ్చేసారు కదా. క్యాపిటల్ ని కూడా షిఫ్ట్ చేసేసారు కదా అమరావతికి. సో వాళ్ళు అన్న టైంలో క్యాపిటల్ ని మాత్రమే షిఫ్ట్ చేశాడు. శివశ్రీ శాతకర్ణి టైంలో కంప్లీట్ మహారాష్ట్ర రీజియన్ మొత్తం వీళ్ళ కంట్రోల్లో లేకుండా పోయింది. ఎవరికి? ఈ శక వాళ్ళలోనే క్షాత్రప వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి వీళ్ళు కోల్పోవడం జరిగింది. ఏ రీజియన్ ని కోల్పోయారు వీళ్ళు? కంప్లీట్ గా మహారాష్ట్ర రీజియన్ శాతవాహనుల పరిపాలనలో లేకుండా పోయింది. ఎవరి టైంలో? శివశ్రీ శాతకర్ణి టైంలో. ఈయన ఎన్నో రాజు? 25. శివశ్రీ శాతకర్ణి తర్వాత శివస్కంద అని ఒక ఆయన వస్తాడు. శివస్కంద శాతకర్ణి అని. ఆయన 7 ఏళ్ల పాటు రూల్ చేయడం జరిగింది. ఆయన 26వ వాడు. ఆయన దగ్గర ఇంకేం ఇంపార్టెంట్ పాయింట్స్ లేవు. ఆ తర్వాత 27వ రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి ఇంపార్టెంట్. యజ్ఞశ్రీ శాతకర్ణి ఎన్నో రాజు? 27వ వాడు. 27వ వాడు. ఓకే.
ధన్యవాదాలు.